హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం మెట్ప్లాట్లిబ్‌లో బార్ గ్రాఫ్ గురించి తెలుసుకుందామండి. ఇంతకుముందు వీడియోస్‌లో మనం ఏం చేసామంటే లైన్ గ్రాఫ్ గురించి తెలుసుకున్నాము. లైన్ గ్రాఫ్‌లో కొన్ని మెథడ్స్ తెలుసుకున్నామండి. అంటే టైటిల్ పెట్టడం కానీ, లేబుల్స్ చేయడం కానీ, వాటికి డాటెడ్ లైన్స్ కింద ఎలా చేయొచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందామండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బార్ గ్రాఫ్ చేద్దామండి. సో ఈ బార్ గ్రాఫ్ కూడా నంపైని యూజ్ చేసి చేద్దామండి. సో నంపైని ఎందుకు యూజ్ చేయాలి అని అంటే మన గ్రాఫ్ చేయాలంటే డేటా కావాలి కదండి. సో ఆ డేటాని నంపైతో క్రియేట్ చేసి ఆ డేటాని బార్ గ్రాఫ్లో పెడదామండి. అంతేకాకుండా మల్టిపుల్ గ్రాఫ్స్ పెడదామండి. అంటే మల్టిపుల్ గ్రాఫ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఒక ఆఫీస్లో ఎక్స్పీరియన్స్ బేస్డ్ శాలరీస్ ఇస్తున్నారనుకోండి. అది కూడా 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఒకటి జావా, ఇంకోటి పైథాన్ అనుకుందాం కాసేపు. సో జావాకి మనం ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఎంత శాలరీ ఇస్తున్నాం, పైథాన్కి ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఎంత శాలరీ ఇస్తున్నాం, ఆ రెండు కూడా ఒకే గ్రాఫ్లో చూడాలంటే ఏం చేయొచ్చు, ఎలా చేయాలి. అలాగే దాన్ని విడివిడిగా చేయాలి, ఒకేసారి రెండు చూడాలి, విడివిడిగా ఉండాలి అంటే ఎలా చూడొచ్చు. సో అలాంటివి ఇందులో తెలుసుకుందామండి. ఓకే అండి. సో ఫస్ట్ మనకి గ్రాఫ్ చేయాలంటే ముందు ఏం చేయాలి, ఫస్ట్ మెట్ప్లాట్లిబ్ లైబ్ని ఇంపోర్ట్ చేయాలి. ఓకే, తర్వాత మనం నంపై కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నంపైని కూడా ఇంపోర్ట్ చేయాలండి. ఓకే, సో ఫస్ట్ మెట్ప్లాట్లిబ్ని ఇంపోర్ట్ చేస్తున్నానండి. సో రెండు లైబ్రరీస్ని మనం ఇంపోర్ట్ చేసేసామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డేటాను తెచ్చుకుందామండి. నంపైని యూజ్ చేసి ఏ అరేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కొంత డేటాని మనం లిస్ట్ చేసుకుందామండి. ఓకే అండి. సో నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ డేటా తెచ్చుకుందామండి. ఎక్స్పీరియన్స్ డేటా 1 to 10 వరకు తెచ్చుకుందామండి. ఓకే అండి. సో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు np.a రేంజ్. ఓకే, ఏ రేంజ్ అనే ఫంక్షన్ యూస్ చేశాను. సో 1 నుంచి 11 వరకు, అంటే 10 కూడా కావాలి కాబట్టి 1 నుంచి 11 వరకు పెట్టానండి. సో మనకి ఒక 10 నెంబర్స్ని జనరేట్ చేసిద్ది. ఓకే అండి. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇప్పుడు జావా అనుకుంటున్నామండి. జావా ఈక్వల్ టు np.a రేంజ్, ఏ రేంజ్ అని చెప్పి దీంట్లో మనం ఏం చేద్దామంటే అండి ఒక 20 నుంచి, అంటే ఇక్కడ ఆల్రెడీ 11 వాడాం కాబట్టి ఒక 20 నుండి ఓకే ఒక 30 సాలరీ అనుకుందాం. 30 రూపీస్ శాంపిల్ డేటా కాబట్టి నేను అలా చేస్తున్నానండి. ఓకే అండి. సో ఇలా ఒక 10 రేంజ్ తీసుకుందామండి. అలాగే పైథాన్ ఈక్వల్ టు np.range ఓకే 25 నుండి 30 తీసుకుందామండి. 25 నుంచి 35 తీసుకుందాం. ఇది కూడా ఒక 10 తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వీటిని ఒకసారి ప్రింట్ చేసి చూద్దామండి. మనం ప్రింట్ ఈఎక్స్పి. ఓకే, మనకి 10 నెంబర్స్ వచ్చేసినాయి. అలాగే జావా ఇవి కూడా 10 నెంబర్స్ వచ్చినాయి అండి. ఓకేనే. సో అలాగే పైథాన్ ఇవి కూడా 10 నెంబర్స్ వచ్చినాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని మెట్ప్లాట్లిబ్లోకి ప్లాట్ చేద్దామండి. ఓకేనా. సో మెట్ప్లాట్లిబ్ ప్లాట్ చేయాలంటే పిఎల్టీ అనే మాడ్యూల్ కాల్ చేసి మనం ఇంతకుముందు వీడియోలో మనం ఏం చేస్తామండి, ప్లాట్ అని రాసాము, ఇక్కడ బార్ అని రాస్తామండి. అంతే, బార్ అని రాస్తే బార్ ప్లాట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం రెండు కాల్ చేయాలి. ఏం రెండు కాల్ చేయాలి, ఒకటి ఎక్స్పీరియన్సు, రెండు జావా అండి. ఓకే, సో ఒకటి ఎక్స్పీరియన్స్, ఒకటి రెండు జావా. ఇంకొక పిఎల్టీ చేద్దాము, డాట్ బార్, ఇంకోటి ఎక్స్పీరియన్స్, రెండు పైథాన్. సో మనం రెండు కూడా కాలప్ చేసాము. ఎందులోకి బార్ చార్ట్ చేయమని చెప్పి, దాన్ని షో చేయమని చెప్పి కూడా ఒక ఫంక్షన్ రాయాలి కదండి, పిఎల్టీ డాట్ షో అని రాస్తానండి. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇప్పుడు రెండు వచ్చినాయండి. కానీ ఇక్కడ ఏం జరిగిందని అంటే ఒకదాని వెనకాల ఇంకొకటి ఉంది. ఓకే, సో ఒకవేళ కానీ దీన్ని కానీ పైన పెడితే, ఎందుకంటే దీని డేటా కొంచెం మనకి రేంజ్ ఎక్కువగా ఉంది, అందుకని ఇది పైన పెడదాము. పైన పెడితే అప్పుడు రెండు కనపడతాయి. చూసారా, రెండు కనపడుతున్నాయి. సో బ్లూ
ఓకే, ఆరెంజ్. అయితే ఈ బ్లూ ఏంటి, ఆరెంజ్ ఏంటి అనేది మనకు తెలియాలి కదండి. సో మనం ఇక్కడ ఒక లిస్ట్ రాసుకోవచ్చండి. ఒక ఫంక్షన్ ఒకటి ఉందండి ఇక్కడ, పిఎల్టీ డాట్ లెజెండ్. ఓకే, లెజెండ్ అనే ఫంక్షన్లో లిస్ట్ కింద పాస్ చేయాలండి. సో లిస్ట్ కింద పాస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మనకి బ్లూ ఏంటండి, పైథాన్ అండి. సో పైథాన్ సింగిల్ కోట్స్లో పెట్టాలండి, పైథాన్ కామా ఆరెంజ్ ఏంటండి, జావా. ఓకే, జావా. ఇలా రన్ చేస్తే చూసారా ఇక్కడ, సో ఆరెంజ్ కలరు జావా అని, ఓకే, పైథాన్ బ్లూ కలరు పైథాన్ అని చెప్పేసి మనకి ఇండికేషన్ వచ్చింది అనమాట ఇలాగా. ఓకే, సో ఇలాగ మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే ఇప్పుడు ఈ రెండు బార్ చార్ట్లు కలిసిపోయి ఉన్నాయి కదండి. ఒకవేళ దీని వెనకాల అది ఉండి దాని వెనకాల ఇది ఉందనుకోండి, ఒకప్పుడు మనకి బ్లూ కలర్ కనపడదు కదా. సో అలాంటి సందర్భాల్లో కూడా ఓ పని చేయొచ్చండి మనం. సో ఎలా చేయొచ్చండి, ఒక విడ్త్, ఇది ఒక స్టైల్ అండి. సో విడ్త్ ఈక్వల్ టు 0.25 అని ఒక నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్ని ఎక్స్పీరియన్స్కి ఒకటి మైనస్ చేసి, అలాగే ఇంకొక దాంట్లో ఎక్స్పీరియన్స్కి ప్లస్ చేసామనుకోండి. ఓకే అండి, ఇప్పుడు రన్ చేస్తే రెండు దగ్గర దగ్గర పక్క పక్కన కనపడతాయండి. చూసారా, ఇలా విడివిడిగా కనపడతాయి అన్నమాట మనకి. సో ఒకదాని వెనకాల ఇంకోటి లేకుండా, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి కనపడతాయి అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇంతేకాకుండా మనకి ఇది ఏదైతే ఉందో దీంట్లో ఒక గ్రిడ్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రిడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ 20 ఉందండి, కరెక్ట్గా 20 దగ్గర ఉందా లేదా. ఓకే, ఇది ఎక్కడ దగ్గర ఉందో మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఒక గ్రిడ్ కానీ ఇచ్చి, అంటే ఇలాగ లైన్స్ అనమాట అండి. ఆ లైన్స్ ఇచ్చామనుకోండి గ్రిడ్, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి మీరు. గ్రిడ్ ఇస్తున్నాను ఇక్కడ, పిఎల్టీ డాట్ గ్రిడ్. ఓకే అండి, అది వచ్చేసరా మనకి ఎక్కడికక్కడ ఒక లైన్స్ వస్తాయి అనమాట అండి. ఇలా లైన్స్, ఈ లైన్స్ కలర్స్ కూడా మార్చుకోవాలంటే మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలరు ఈక్వల్ టు రెడ్ పెడదాం అనుకున్నాం అనుకోండి, ఆర్. చూసారా, కలర్స్, లైన్స్ అన్నీ కలర్ మారిపోయినాయి. అలా మనం కలర్ కూడా మార్చుకోవచ్చు అనమాట అండి. ఇలాగ మనకి ఒక బేస్ డేటాని రెండు డిపార్ట్మెంటల్గా, అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ రెండు డిపార్ట్మెంటల్ గ్రాఫ్ ఎలా ఉంది అని ఒకే దగ్గర చూడాలి అనుకుంటే ఇలా చూడొచ్చు అనమాట అండి. ఓకే అండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మనం ఈ రెండు గ్రాఫుల్ని ఇక్కడే చూడాలి, విడివిడిగా చూడాలి అనుకున్నాం అనుకోండి, అది కూడా చేయొచ్చండి. దానికి ఒక ఫంక్షన్ ఉందండి. ఆ ఫంక్షన్ ఏమేంటంటే, ఓకే, సబ్ ప్లాట్ అండి. ఓకే, సబ్ ప్లాట్ అని రాసుకున్నాం. ఇక్కడ మనం ప్లాట్ 1 అని చెప్పేసి, PL1 అని చెప్పి మనం ఐడెంటిఫికేషన్ కోసం అండి ప్లాట్ 1 అని చెప్పేసి ఇక్కడ పెడదాము. సో ప్లాట్ 1, సో ప్లాట్ 1 అని చెప్పి సబ్ ప్లాట్ చేస్తున్నానండి. అంటే రెండు ప్లాట్స్, అంటే ఇక్కడ పైథాను జావా రెండు విడివిడిగా వస్తాయి అనమాట. ఆ రెండు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ది ఏంటండి, మనకి ఈ విడ్త్ ఖచ్చితంగా ఉండాలి. సో విడ్త్ అలా ఉంచుదాము, దాని కింద నుంచి మొదలు పెడదాము. మీకు కొంచెం క్లారిటీగా ఉండాలి అని చెప్పేసి నేను పెడుతున్నానండి. సో ఇప్పుడు మనకి విడ్త్ అవసరం లేదు, ఎందుకంటే ఇది కావాలంటే విడ్త్ కావాలి. ఓకే, సో ఇట్లాగా ఈ ఫంక్షన్ జరగాలంటే విడ్త్ కావాలి. ఇప్పుడు మామూలుగా నేను రెండు విడివిడిగా చేస్తున్నాను కదండి, అప్పుడు మనకు విడ్త్ అవసరం లేదు, కాబట్టి నేను విడ్త్ని తీసేస్తున్నానండి. ఓకే అండి, సో విడ్త్ని తీసేసి ప్లాట్ 1లో మనకి ఏంటండి, పైథాన్. ఓకే, సో అలా ప్లాట్ 2 కూడా పెడదామండి. సో ప్లాట్ 2, సో రెండు ఒకే ఫంక్షన్లో పక్క పక్కన వస్తాయన్నమాట. చూపిస్తాను చూడండి. సో ప్లాట్ 2లో ఇది పెట్టానండి. ఓకే, దీనికి కూడా గ్రిడ్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేసి పైన పెడతారండి. పెడితే ఇక్కడ గ్రీన్ పెడదాము. ఓకే, సో దానికి గ్రిడ్ వచ్చింది, దీనికి గ్రిడ్ వచ్చింది. ఓకే, సో దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు రెండు ప్లాట్లు వచ్చినాయి కానీ మనకి రన్ అవ్వదండి. చూడండి, చూసారా, మనకి విడిపోదు. సో విడిపోవాలి అని అంటే ఏం చేయాలంటే, దీనికి ఒక ఫంక్షన్ ఉందంటే సబ్ ప్లాట్ అండి. ఓకే, పిఎల్టీ డాట్ సబ్ ప్లాట్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. దీంట్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. 3 ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని అంటే, ఒకటి నెంబర్ ఆఫ్ రోస్ అండి, రెండు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండి. ఓకే,
మూడోది నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, అలాగే ఫిగర్ నెంబర్ అనమాట. అంటే దాని యొక్క గ్రాఫ్ యొక్క నెంబర్ అనమాట. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలండి? ఒక్కటే కావాలండి. ఒకటే అని ఎందుకు అంటున్నానంటే మనకి పక్కన రావాలి. అంటే ఇక్కడ రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి రావాలి. సో అందుకు కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో 1 అనేవాళ్ళనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉండాలి? పక్కన 2 ఉండాలి అంటే 2 అని అర్థం అండి. సో 2 ఇవ్వాలన్నమాట. ఫిగర్ నెంబర్ 1 అని. సో ఫిగర్ నెంబర్ 1 అని ఇచ్చారు. రెండో దానికి ఇదే కాపీ చేసి మన రెండో దానికి ఎలా ఇవ్వాలి అంటే ఫిగర్ నెంబర్ 2 అని ఇవ్వాలి. సో ఫిగర్లు డివైడ్ చేస్తాం అనమాట. ఒకదాని నెంబరు 1, ఇంకో దాని నెంబరు 2 కింద పెట్టాం అనమాట. సో ఇలా పెట్టి సబ్ప్లాట్ పెట్టి మనం రన్ చేస్తే ఫంక్షన్ 2 విడివిడిగా వచ్చేస్తాయండి. చూసారా? 2 విడివిడిగా వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈ లెజెండ్ ఇది కూడా విడదీయచ్చండి కావాలనుకుంటే. ఇది కూడా విడదీసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ లెజెండ్ ఏదైతే ఉందో మనకి ఇది పైథాను, ఇది జావా అనుకోండి. ఇప్పుడు ఇది ఏంటండి? ఇది మనకి 20 అంటే 20లోకి రన్ అవుతుందని అంటే మనకి ఇది జావా అనమాట. సో ఇది జావా. ఓకే, పైది పైథాన్. సో దీన్నే కాపీ చేసి ఇక్కడ ఇలా పెట్టి ఓకే. సో మీకు సింపుల్గా అర్థం అవ్వాలని చెప్తానండి. సో ఇలా అన్నీ కాపీ చేసుకోకుండా ఒకేలా కూడా రాయొచ్చు. సో ఫస్ట్ మనం విడివిడిగా నేర్చుకుని తర్వాత మనం అప్పుడు దాని మీదకి వెళ్దామండి. ఓకే అండి. సో ఇది పైథాన్ అండి. సో పైథాన్ కాబట్టి దీంట్లో లేబుల్ పైథాన్ రాద్దామండి. ఓకే, సో పైథాన్. ఓకే, దీంట్లో జావా కాబట్టి జావా రాద్దామండి. ఓకే, ఇది జావా. చూసారా? సో 2 విడివిడిగా వచ్చినాయి మనకు. అలాగే గ్రిడ్స్ కూడా 2 విడివిడిగా వచ్చినాయి. చూసారండి? సో అలాగా మనం వీటిని విడివిడిగా రాయొచ్చు అనమాట. అలాగే ఈ గ్రాఫ్ బార్స్ ఉన్నాయి చూసారండి? ఈ గ్రాఫ్ బార్స్ని ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్తున్నాయి కదండి, లెఫ్ట్లో నుంచి కూడా మనం వై యాక్సిస్లో నుంచి కూడా బార్ గ్రాఫ్ని చూడొచ్చు అనమాట. ఎలా చూడొచ్చు అంటే చూడండి, ఇక్కడ హెచ్ బార్ హెచ్ అని పెట్టామనుకోండి. చూసారా? ఎలా వచ్చేసినాయి. బార్ హెచ్ అని పెడితే ఎక్స్పీరియన్స్ అంతా కూడా వై యాక్సెస్లోకి వచ్చింది. అలాగే మన శాలరీస్ అంతా కూడా ఎక్స్ యాక్సెస్లోకి వచ్చినాయి. చూసారా? 10, 8, 6, 4, 2. సో ఇలా కూడా బార్ గ్రాఫ్ని మార్చుకోవచ్చు అనమాట. మనకు నచ్చినట్టుగా మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అండి బార్ గ్రాఫ్ని. అంటే మనం ఇలాగా చూడొచ్చు, ఇలాగా చూడొచ్చు. మనకి ఎలా వీలైతే అలాగా కన్వర్ట్ చేసుకుని మన బార్ గ్రాఫ్ని చూసి ఒక డేటా ఇలా ఉంది అని ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట మనం. ఓకే అండి. సో అదండి. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియంది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.